ఇప్పుడు నార్మల్గా తినే మ్యాగీ కాకుండా ఇలా ఎగ్తో ఒకసారి మ్యాగీ తయారు చేసుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 గుడ్లని కొట్టుకుని యాడ్ చేసుకోండి. ఎగ్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 1/2 నిమిషం పాటు అలా వదిలేయాలి. అలా ఒక 1/2 నిమిషం పాటు వదిలేస్తే అడుగున కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం బ్రేక్ చేసుకున్నామంటే ఈ ఎగ్ పీసెస్ అన్నీ కూడా కొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం హార్డ్ అయిన తర్వాత ఇలా బ్రేక్ చేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ వెజిటబుల్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్గా 400 ml వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నేను 2 మ్యాగీ ప్యాకెట్లు వేస్తున్నాను. అంటే 12 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 2 అన్నమాట. ఇది కాంబో ప్యాక్. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని జస్ట్ కొన్ని సెకండ్స్ పాటు అలా వదిలేయండి. మసాలా అంతా కూడా బాగా పడుతుంది. అండ్ వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం డ్రైగా అవుతుందన్నమాట. మీకు వెట్గా తడితడిగా కావాలి అనుకుంటే ఎసరు పోసేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా ఎసరు పోసుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ మసాలా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి.